వస్తుందా? ఓకేనా? రైట్. So major axis is x-axis and minor axis is y-axis. And major axis, this is the vertices minus a comma 0. This is a comma 0. And its length is 2a. Minor axis, its length is 0 comma b. This is 0 comma minus b. And minor axis length is 2b. Then b square is equal to a square into 1 minus e square. ఈ ఫార్ములా ఎలా వచ్చింది అంటే మన sp by pm is equal to e అనుకున్నాం, 0 less than e less than 1 అంటే is nothing but ellipse. సింప్లిఫికేషన్ చేస్తే ఇది స్టాండర్డ్ ఫార్ములా వస్తుంది. దిస్ ఈస్ ద స్టాండర్డ్ ఫార్ములా, రైట్? నౌ 1 by 1 డిస్కస్ చేస్తున్నామండి. ఏంటంటే 1 by 1 అన్న, ఇప్పుడు వీడియో క్లారిటీ ఉంది కదండి? ఈ అంటే ఎలిప్స్, ఈ అంటే ఎసెంట్రిసిటీ, క్లారిటీ ఉంది కదన్నా? ఈ ఈజ్ కాల్డ్ ఎసెంట్రిసిటీ. ఓకేనా? రైట్. సో ఈ ఈజ్ కాల్డ్ ఎసెంట్రిసిటీ. దిస్ ఈజ్ కాల్డ్ వెర్టిసిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు రైట్ సెంటర్. 1 by 1 చూడండి, ఒక్కొక్కటి రాస్తున్నాను. ఇది సెంటర్. సెంటర్ ఈజ్ నథింగ్ బట్ 0 కామా 0. అంటే సెంటర్ అంటే దిస్ ఈజ్ ద మేజర్ యాక్సిస్, దిస్ ఈజ్ ద మైనర్ యాక్సిస్. దీస్ 2 point of intersection is called center. And vertices అంటే ప్లస్ ఆర్ మైనస్ ఏ కామా 0. ఓన్లీ ప్లస్ ఆర్ మైనస్ అంటే మేజర్ యాక్సిస్ ఉన్న ఎండ్ పాయింట్స్ నే వెర్టిసిస్ అంటాం, మైనర్ యాక్సిస్ ఉన్న ఎండ్ పాయింట్స్ ని వెర్టిసిస్ అనము. ప్లస్ ఆర్ మైనస్ ఏ కామా 0 వెర్టిసిస్. ఫోకై అంటే ఆల్రెడీ ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ అనేది సిఎస్ డిస్టెన్స్ అనేది మనం ఏఈ అనుకున్నాం కాబట్టి ఏఈ కామా 0 ఒక ఫోకస్ అయితే, సేమ్ ఈ డిస్టెన్స్ సేమ్ గా ఉంటుంది. ఇక్కడ మైనస్ ఏఈ కామా 0 అనదర్ ఫోకస్. అంటే ఫోకై ఆర్ 2 ఫోకై. సో ప్లస్ ఆర్ మైనస్ ఏఈ కామా 0. అండ్ డైరెక్ట్రిక్స్ ఆర్ 2 డైరెక్ట్రిక్స్. కరస్పాండింగ్ ఫోకైకి ఇదొక డైరెక్ట్రిక్స్. సో x is equal to a by e. ఈ కరస్పాండింగ్ ఈ ఫోకైకి డైరెక్ట్రిక్స్ ఈస్ minus a by e. So equation of directrix is x is equal to plus or minus a by e. This is equation of directrix. Then after ellipse అనేది న్యూ చాప్టర్ అండి. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ప్లస్ ఆర్ మైనస్ ఏ బై. ఆల్రెడీ ఇది మనం సాటర్డే కొంత డిస్కస్ చేసామండి, ఒకసారి రివైజ్ చేస్తున్నాం. అట్లాగే నెక్స్ట్ ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టమ్. దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టమ్. దిస్ ఈస్ x is equal to ae, one equation of lattice rectum. Other equation of lattice rectum is minus ae. Equation of lattice rectum means a focal chord perpendicular to principal axis, then it is called lattice rectum. These are lattice rectum is parallel to directrix. And then equation of directrix. Next, equation of lattice rectum. Equation of lattice rectum is x is equal to plus or minus ae. End points of lattice rectum. End points of lattice rectum means this is ae comma ఈ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ లో ఎక్స్ ప్లేస్ లో ఏఈ గాని సబ్స్టిట్యూషన్ చేస్తే వై వాల్యూ అనేది ఇక్కడ బి స్క్వేర్ బై ఏ వస్తుంది, ఇక్కడ ఏఈ కామా మైనస్ బి స్క్వేర్ బై ఏ. అంటే ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అంటే ఏఈ బై బి స్క్వేర్ బై ఏ ప్లస్ ఆర్ మైనస్, అంటే ఏఈకి కరస్పాండింగ్ గా ప్లస్ ఆర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ.
సిమిలర్లీ ఇక్కడ కూడా సేమే ఉంటాయి కాబట్టి ప్లస్ ఆర్ మైనస్. అంటే మనం ఇది ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్ కాబట్టి దీన్ని క్వాడ్రంట్ 1 అన్నాం, దీన్ని క్వాడ్రంట్ 2 అంటున్నాం, క్వాడ్రంట్ 3, క్వాడ్రంట్ 4. అంటే ఎలిప్స్ అనేది 4 క్వాడ్రంట్స్ లో కూడా కంటెంట్స్ అవుతుంది. ప్లస్ ప్లస్ తీసుకున్నప్పుడు ఫస్ట్ క్వాడ్రంట్, మైనస్ ప్లస్ సెకండ్ క్వాడ్రంట్, మైనస్ మైనస్ థర్డ్ క్వాడ్రంట్, ప్లస్ మైనస్ ఫోర్త్ క్వాడ్రంట్. అండ్ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్, length of lattice rectum, this is called length of lattice rectum, b square by e minus b square by e, that is 2b square by a. This is the length of lattice rectum. So this is a brief introduction, and this is the symmetric of x axis and y axis అండి. అంటే దిస్ హారిజంటల్ లైన్ ఈజ్ హారిజంటల్ లైన్ చూడండి, ఇక్కడ చూసుకుంటే ఇది ఎక్స్ యాక్సిస్ కానీ చూసుకుంటే ఇది ఒక పార్ట్, ఇది ఒక పార్ట్ అండి. అంటే హారిజంటల్ పరంగాను ఇది సిమెట్రిక్ అవుతుంది. అంటే సిమెట్రిక్ అబౌట్ ఎక్స్ యాక్సిస్ అని రాస్తాం. లేదు ఇలా ఉందనుకోండి, ఇలా వెర్టికల్ గా తీసుకుంటే ఈ పార్ట్ ఎంత ఉందో ఈ పార్ట్ కూడా అంతే ఉంటుందండి. అంటే వై యాక్సిస్ కి కూడా ఈ పార్ట్ ఈక్వల్. అంటే దిస్ ఈజ్ సిమెట్రీ అబౌట్ ఎక్స్ యాక్సిస్ యాజ్ వెల్ యాజ్ వై యాక్సిస్. సో సిమెట్రీ అబౌట్ ఎక్స్ కామా వై యాక్సిస్. ఇది మనకి ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1 వేర్ ఏ గ్రేటర్ దాన్ బి కండిషన్ లో ఉన్నటప్పుడు కండిషన్. అట్లాగే దీనికి పారామెట్రిక్ పాయింట్స్ ఏంటి అవుతాయంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ కాస్ థీటా అండ్ వై ఇజ్ ఈక్వల్ టు బి సైన్ థీటా. ఇవి దీనికి ఎందుకంటే ఎక్స్ ప్లేస్ లో ఏ కాస్ థీటా, వై ప్లేస్ లో బి సైన్ థీటా పెడితే ఏ స్క్వేర్ బై ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా, బి స్క్వేర్ బై బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా క్యాన్సిల్ అయిపోతే 1 వస్తాయి. ఇది దీనికి పారామెట్రిక్ పాయింట్స్ అవుతాయి అన్నమాట. ఓకేనండి, ఇది రాసుకున్నారా? ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకున్నారు. ఆల్రెడీ మనం సాటర్డే డిస్కస్ చేశానండి, ఒకసారి రివైజ్ చేస్తున్నాను, అందుకనే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. కంప్లీటెడ్ కదండి. దీన్ని బేస్ చేసుకొని మనం మిగతావన్నీ కూడా డిస్కస్ చేస్తున్నామండి. రైట్. సో ఇది మనకి కండిషన్ అండి. దీన్ని బేస్ చేసుకొని సపోజ్ ఇదే ఎలిప్స్ ని మనం, అంటే ఇక్కడ ఆరిజిన్ ని షిఫ్ట్ చేసినటువంటి ఎలిప్స్ ఏంటి, సపోజ్ మనం హెచ్ కామా కే కి ఆరిజిన్ గాని షిఫ్ట్ చేసాం అనుకోండి, హెచ్ కామా కే కి ఆరిజిన్ ని షిఫ్ట్ చేసినట్లయితే ఇక్కడ ఉన్న ఫోకస్ ఏఈ కామా 0 ఉంది అనుకోండి, ఇక్కడ ఫోకస్ ఏమవుతుందంటే హెచ్ ప్లస్ ఏఈ కామా కే కదా. అంటే ప్రతి టర్మ్ కూడా మనకి ఈ ఎలిప్స్ లో ప్రతి టర్మ్ కూడా మనం ఏం చేయాలి అంటే ఎక్స్ మైనస్, అంటే ఇదే ఎలిప్స్ అనేది మనం ఆరిజిన్ గాని షిఫ్ట్ చేసినట్లయితే, హెచ్ కామా కే కి షిఫ్ట్ చేసినట్లయితే ద డయాగ్రామ్ ఈజ్ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఇస్ 2b స్క్వేర్ బై ఏ. అంటే హెచ్ కామా కే కి షిఫ్ట్ చేసినట్టే ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ బై బి స్క్వేర్. దెన్ అంటే ఈ టర్మ్ అనేది మారదు, ఎసెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ అండి. అంటే ఏ స్క్వేర్ అంటే ఏ గ్రేటర్ దాన్ బి కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే న్యూమరేటర్ లో కంపల్సరీగా పాజిటివే, డినామినేటర్ కూడా పాజిటివ్ అవ్వాలి. అంటే ఏ స్క్వేర్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక హెక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ బై బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1 అనే ఎలిప్స్ కి ఈ క్యారెక్టర్స్ అనేది క్యాలిక్యులేషన్ చేయాలి అంటే మేజర్ యాక్సిస్ అనేది ఏమవుతుందంటే ఎక్స్ యాక్సిస్, కానీ ఇక్కడ ఎక్స్ యాక్సిస్ అంటే ప్యారలల్ టు వై ఈజ్ ఈక్వల్ టు కే అవుతుంది ఈ కండిషన్. ఎందుకంటే ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అంటే వై 0 కదా, కాబట్టి వై మైనస్ కే ఈజ్ ఈక్వల్ టు 0. వై యాక్సిస్ అంటే ఎక్స్ యాక్సిస్ ఈక్వల్ టు 0 కాబట్టి ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అవుతుంది. సెంటర్ ఏమవుతుంది అంటే హెచ్ కామా కేని రెండు వైపులా యాడ్ చేసేసేయాలి. ప్లస్ ఆర్ మైనస్ ఏ కామా కే. ఫోకై ఏమవుతుందంటే రెండు వైపులా హెచ్ కామా కేమే యాడ్ చేసేసేయాలి.
డైరెక్ట్రిక్స్ అంటే ఎక్స్ కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ ఆర్ మైనస్ ఏ బై ఈ రాయాలి. అట్లాగే లాటస్ రెక్టమ్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ ఆర్ మైనస్ ఏఈ రాయాలి. ఇక్కడ ఎండ్ పాయింట్స్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అంటే రెండు వైపులా హెచ్ ప్లస్ ఆర్ మైనస్ ఏఈ కామా హెచ్ కామా కేఈని యాడ్ చేసేసేయాలి. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ మారదు, సిమెట్రీ అబౌట్ మారదు. ఇది కూడా ఏమవుతాయంటే హెచ్ ప్లస్ ఏ కాస్ థీటా కామా కే ప్లస్ బి సైన్ థీటా అవుతాయి. రెండు వైపులా హెచ్ కామా కేని యాడ్ చేసేయాలి. ఇది లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అంటే 2b²/a. ఇది మనకి ఏం చేస్తామండి, ఆరిజిన్ ని మనం షిఫ్ట్ చేస్తే మనకు వచ్చినటువంటి కండిషన్. కి షిఫ్ట్ అయితే అంటే ఈ ఫార్ములాలు గుర్తు పెట్టుకుంటే దీనికి హెచ్ కామా కేని యాడ్ చేసేయటమే. ఇది కూడా ఆల్రెడీ డిస్కస్ చేసింది. రఫ్ చేస్తానండి. తర్వాత మనం డిస్కస్ చేసింది ఏంటి అంటే, సపోజ్ ఇక్కడ ఉంది కదండి, ఇది E² ఈజ్ ఈక్వల్ టు √A² మైనస్ B²/A². ఇప్పుడు ఈ ఎక్స్ 90 degrees లో ఈ ఎలిప్స్ ని కానీ ఇంటర్చేంజ్ చేస్తే, రొటేట్ చేస్తే దిస్ విల్ కమ్. అంటే 90 degrees లో రొటేట్ చేయటం వల్ల ఇది వచ్చింది. అప్పుడు వెర్టిసిస్ మారుతాయండి. 0, B వెర్టిసిస్ అయిపోతాయి. అంటే అక్కడ మేజర్ యాక్సిస్ ఏమవుతుంది అంటే y యాక్సిస్ మేజర్ యాక్సిస్ అవుతుంది, లెంత్ 2b. మైనర్ యాక్సిస్ ఏమవుతుంది అంటే x యాక్సిస్ అండ్ ఇట్స్ లెంత్ ఈజ్ 2a. మళ్ళీ ఇక్కడ నుంచి ఫోకై అన్ని కూడా చూడండి, ఇక్కడేమో x యాక్సిస్ y యాక్సిస్ ఇంటర్చేంజ్ అవుతున్నాయి. ఇక్కడ 2 స్టెప్స్ అబ్జర్వ్ చేయాలి. స్టెప్ 1 ఏంటంటే x యాక్సిస్ y యాక్సిస్ ని ఇంటర్చేంజ్ చేయాలి. అంటే ఈ కోఆర్డినేట్ ని ఇంటర్చేంజ్ చేయాలి. ఇక్కడ మేజర్ యాక్సిస్ లెంత్ 2a, ఇక్కడ మేజర్ యాక్సిస్ లెంత్ 2b. మైనర్ యాక్సిస్ లెంత్ 2b, మైనర్ యాక్సిస్ లెంత్ 2a. అంటే ఏ ప్లేస్ లో రీప్లేస్ అయ్యింది కాబట్టి b, అంటే 2 చేంజింగ్లు. చేంజింగ్ 1 ఏంటంటే x వర్సెస్ x కామా y ప్లేస్ లో y కామా x ని రీప్లేస్ చేయాలి ఒకటి. ఇంకోటి ఏంటంటే a కామా b. ఇది రీప్లేస్ చేయటం అంటే జస్ట్ ఆ కోఆర్డినేట్ ని షిఫ్ట్ చేసేస్తాం. ఇది రీప్లేస్ చేయటం అంటే ఏంటి, అర్థం ఏంటంటే ఏ ప్లేస్ లో b ప్లేస్ లో a ని సబ్స్టిట్యూషన్ చేయటం. ఇప్పుడు సెంటర్ అనేది సేమే అవుతుంది, 0,0a. ఇది వెర్టిసిస్ ఏమవుతుందండి, ఇక్కడ 0, ప్లస్ ఆర్ మైనస్ ఏ ఉండాలి. ఏ ప్లేస్ లో ఏంటి చెప్పాను నేను మీకు, ఏ ప్లేస్ లో బి ఉండాలి. అంటే 0, ప్లస్ ఆర్ మైనస్ బి. ఫోకై అంటే ప్లస్ ఆర్ మైనస్ ఏఈ, 0. అంటే దీని మీనింగ్ ఏమవుతుందండి, 0, ప్లస్ ఆర్ మైనస్ బిఈ. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ అంటే ఇది x ప్లేస్ లో y, ఏ ప్లేస్ లో బిఈ, అంటే ప్లస్ ఆర్ మైనస్ b/e. y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ b/e. ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అంటే x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏఈ. ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అంటే ప్లస్ ఆర్ మైనస్ బిఈ. ఇక్కడ కూడా ఇంటర్చేంజ్ చేయాలి. ప్లస్ ఆర్ మైనస్ ఏ ప్లేస్ లో బిని రీప్లేస్ చేయాలి. అంటే బి ప్లేస్ లో ఏ, అంటే ప్లస్ ఆర్ మైనస్ a²/b, ఇక్కడ ఏ ప్లేస్ లో బిని రీప్లేస్ చేయాలి, ప్లస్ ఆర్ మైనస్ బిఈ. ఇక్కడ కూడా లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఏంటంటే 2a²/b. ఇది మనకి కండిషన్ అన్నమాట. ఇది మనకి బేస్ చేసుకొని ఇది మనకి ఈ ఎలిప్స్ లో ఉన్నటువంటి, అంటే మేజర్ యాక్సిస్ అనేది y యాక్సిస్ అవుతుంది, మైనర్ యాక్సిస్ అనేది x యాక్సిస్ అయితే ఆ ఎలిప్స్ యొక్క కోఆర్డినేట్స్. ప్రతి ఎలిప్స్ కూడా నేను ఫస్ట్ డే స్టాండర్డ్ ఫామ్ దే గుర్తుపెట్టుకోమంటున్నాను. ఈ స్టాండర్డ్ ఫామ్ నుంచే మిగతావన్నీ కూడా పట్టుకొస్తున్నాను. ఇప్పుడు ఇదే కండిషన్ లో మీరు చేసేయచ్చు కదండి, x మైనస్ h² ప్లస్ y మైనస్ k² ఈజ్ ఈక్వల్ టు 1 అనే ఎలిప్స్ కి ఏ b గ్రేటర్ దాన్ ఏ కండిషన్ ఉన్నట్లయితే అప్పుడు ఎలిప్స్ కి ఫార్ములా ఏంటి అంటే
రెండు వైపులా ఏంటి యాడ్ చేయాలి మనం? హెచ్ కామా కేని యాడ్ చేసేస్తే మనకి మొత్తం టెర్మినాలజీస్ అన్నీ కూడా వచ్చేస్తాయి. ఇది మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. లాస్ట్ క్లాస్ లో ఎంతవరకు ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసామండి చెప్పండి? ప్రాబ్లమ్స్ ఎంతవరకు డిస్కస్ చేసాం? ఇంకొక పాయింట్ కూడా డిస్కస్ చేసాం మనం. సపోజ్ ఎస్ డాష్ ఆర్ టూ ఫోకై అయితే ఎస్ ప్లస్ ఎస్ డాష్ ఎస్ ప్లస్ టూ ఫోకై అయితే టూ ఫిక్స్డ్ పాయింట్స్ అంటే దీని యొక్క సమ్ ఎస్పి ప్లస్ ఎస్ డాష్ పి అనేది 2a అవుతుంది. మనకి ఇక్కడ ట్రయాంగిల్ లా కూడా కన్క్లూడ్ చేసుకోవచ్చు. ట్రయాంగిల్ లా అంటే ఏంటంటే సమ్ ఆఫ్ ద టూ సైడ్స్ ఈజ్ గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్. అంటే ఇది ఎస్ఎస్ డాష్ కదండి, ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ ఎస్ఎస్ డాష్. సమ్ ఆఫ్ ద టూ సైడ్స్ ఈజ్ గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్. ఎస్ఎస్ డాష్ అంటే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అనేది 2ae. అంటే ఈ లెస్ దాన్ 1 అనే కండిషన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ కన్నా ఇది ఎక్కువ ఉండాలి. సో మనం ఎంతవరకు డిస్కస్ చేసామండి? 12th ప్రాబ్లం వరకు డిస్కస్ చేసామా? ఓకే, డన్. ఓకేనండి. సో కంటిన్యూ ద నెక్స్ట్ 13th వన్. పేజ్ నంబర్ 119 తీయండి అమ్మా. పేజ్ నంబర్ 119. ఇదంతా కూడా ఒకసారి బ్రీఫ్ ఇంట్రడక్షన్ డిస్కస్ చేశాను. ఇదంతా కూడా మీకు మెటీరియల్ పెడతానండి, ఒకసారి చూసుకోండి జాగ్రత్తగా. పెడతానమ్మా శశికిరణ్. 13th వన్ చూడండి అమ్మా. ఎస్ అండ్ ఎస్ డాష్ ఆర్ టూ ఫోకై. B is one end of the minor axis. One end of minor axis. And then triangle SBS dash is right angle isosceles triangle. Then eccentricity. Then what is the eccentricity? Asking question. అంటే ఎస్ అండ్ ఎస్ డాష్ ఆర్ టూ ఫోకై. అంటే ఎస్ అండ్ ఎస్ డాష్ ఆర్ టూ ఫోకై అంటున్నాడండి. ఈ టూ ఫోకైలో మనకి ఏమంటున్నాడంటే ఎస్ అండ్ ఎస్ డాష్ ఆర్ టూ ఫోకై. దిస్ ఈజ్ ఎస్ అండ్ ఎస్ డాష్ అండ్ ఎస్ ఆర్ టూ ఫోకై. బి ఈజ్ ద వన్ ఆఫ్ ద మైనర్ వెర్టెక్స్ అంటున్నాడండి. అంటే దిస్ ఈజ్ ద అంటున్నాడు. అంటే డిగ్రీసే కదా. అంటే ఖచ్చితంగా రైట్ యాంగిల్ ఐసోస్లెస్ ట్రయాంగిల్ అంటే ఇది π/4 అవుతుంది, ఇది π/4 అవుతుంది. ఇది ఎట్లాగో 90 degrees కదండి. ఈ ట్రయాంగిల్ కాన్గ్రెంట్ ట్రయాంగిల్ కాబట్టి ఇది కూడా మళ్ళీ ఏమైపోతుందండి? π/4 అయిపోతుంది. ఈ డిస్టెన్స్ బి అండి. ఇది సెంటర్ కాబట్టి ఈ డిస్టెన్స్ సిఎస్ అంటే ఏఈ. సిఎస్ అంటే ఎంత అండి? ఏఈ అన్నమాట. అంటే ఇక్కడ చూడండి, సిఎస్ అంటే ఏఈ. అంటే ఇప్పుడు దీన్ని రెండు రకాలుగా చేయొచ్చండి. అంటే ముందు రాయండి x² / a² + y² / b² = 1. వాడు ఏ గ్రేటర్ దాన్ బియా, ఏ లెస్ దాన్ బియా అనే కండిషన్ ఇవ్వకపోతే మనం స్టాండర్డ్ ఎలిప్స్ నే కన్సిడర్ చేయాలి. స్టాండర్డ్ ఎలిప్స్ అంటే ఏ గ్రేటర్ దాన్ బి. ఈ ఏ గ్రేటర్ దాన్ బిలో అంటే సిబి డిస్టెన్స్ ఎంత అవుతుందండి? బి. అట్లాగే సిఎస్ అంటే ఏఈ. ఇన్ ట్రయాంగిల్ SBS dash is right isosceles కాబట్టి ఇన్ ట్రయాంగిల్ CBS ట్రయాంగిల్ తీసుకోండి. CBS ట్రయాంగిల్ లో sin π/4 = sin π/4 అంటే సైన్ ఆపోజిట్ సైడ్ ఏమవుతుందండి? ఆపోజిట్ సైడ్ cos π/4 తీసుకోండి.
cos pi by 4 is equal to adjacent side by hypotenuse. అంటే cos pi by 4 is equal to AE by, లేకపోతే దీన్ని సింపుల్ గా చెయ్యొచ్చు. నిజానికైతే దీన్ని ఈ ట్రయాంగిల్ సిబిఎస్ ట్రయాంగిల్ లో ఈ టూ సైడ్స్ ఈక్వల్ అంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అయిపోతాయి కదా. ఇది కూడా మళ్ళీ రైట్ యాంగిల్ ఐసోస్లెస్ ట్రయాంగిల్ అయిపోయింది కదండి. సింపుల్ గా అది తేలిపోతుంది. ఈ ట్రయాంగిల్ ఐసోస్లెస్ ట్రయాంగిల్ గా దీనికి ఆపోజిట్ గా ఉన్న ఈ సైడ్, దీనికి ఆపోజిట్ గా ఉన్న ఈ సైడ్ సేమే కదా. లేదా tan pi by 4 is equal to b by AE. tan pi by 4 అంటే a కాబట్టి 1 కాబట్టి therefore b this is the condition. అంటే b square అంటే but x square by a square plus y square by b square is equal to 1 అంటే b square is equal to formula a square into 1 minus e square. ఇదే వాల్యూని ఇందులో సబ్స్టిట్యూషన్ చేయండి. a square into 1 minus e square is equal to a square e square. a square cancel. 2e square is equal to 1. ఎసెంట్రిసిటీ ఎంత అవుతుందండి? 1 by root 2. ఓకే, e is equal to 1 by root 2. కానీ ప్రెజెంట్ అయితే ఆప్షన్ అవసరం లేదు, కానీ ఫ్యూచర్ లో మనకి అవసరం ఉంటుంది. ఒక నోట్ అని పెట్టి రాసుకోండి. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదండి. అంటే ఎస్బి ఈజ్ ఈక్వల్ టు ఎలా రాయచ్చు అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకోండి. ఈ ఇక్కడ నుంచి పాయింట్ తీసుకున్నాను అనుకోండి, sin pi by 4 is equal to sin pi by 4 is equal to, దీని అర్థం ఏంటి అంటే ఇక్కడ చూడండి, దీని నుంచి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఇది ఎస్బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఎస్బి స్క్వేర్ అంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, అంటే బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈ స్క్వేర్. అంటే బి స్క్వేర్ అంటే అర్థం ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈ స్క్వేర్. ఈ సమ్కి అయితే అవసరం లేదండి, ఇక్కడతో అయిపోయినట్టే. అంటే ఎస్బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్, అంటే ఎస్బి ఇజ్ ఈక్వల్ టు ఏ అని అర్థం. ఎస్బి అంటే ఏ అని అర్థం. అంటే ఎప్పుడైనా సరే ఫోకస్ నుంచి మైనర్ యాక్సిస్ ఎండ్ కి డిస్టెన్స్ అనేది ఎంత అయిపోతుందండి? ఫోకస్ నుంచి మైనర్ యాక్సిస్ డిస్టెన్స్ అనేది ఏ అయిపోతుంది. ఓకేనండి, మీరు ఇంకొక నోట్ కూడా రాసుకోవచ్చు. ఇది బి డాష్ కదండి, ఈ ఎస్ డాష్ బి డాష్ కదా. అంటే ఎస్బి ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ ఇది రాంబస్ అయిపోతుంది కదండి, ఎందుకంటే ఇది ఏ ఇది ఏ ఇది ఏ ఇది ఏ కాబట్టి. అంటే ఎస్బి ఎస్ డాష్ బి డాష్ టు ఫార్మ్ ఏ రాంబస్, ఎందుకంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ అవుతాయి, డయాగ్నల్స్ నాట్ ఈక్వల్. ఎందుకు డయాగ్నల్స్ నాట్ ఈక్వల్ అంటే బిబి డాష్ లెంత్ అనేది 2b అవుతుంది, ఎస్ఎస్ డాష్ లెంత్ అనేది 2ae కాబట్టి మనకి డయాగ్నల్స్ నాట్ ఈక్వల్ బట్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి అది రాంబస్ అవుతుంది. ఇప్పటికైతే అవసరం లేదు సమ్. ప్రజెంట్ సమ్ ఏంటంటే S and S dash are two foci. B is one end of the minor axis. SB S dash is a right angle isosceles triangle అయితే then E value eccentricity. Let the general ellipse, standard form of ellipse, this is A greater than B. This is minor axis length B. This is CS is equal to A. ఇది ఒక ఐసోస్లెస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాడు కాబట్టి 45 అయినప్పుడు ఇది కూడా రైట్ యాంగిల్ ఐసోస్లెస్ ట్రయాంగిల్ అయిపోతుంది. సో tan pi by 4 is equal to b by ae కాబట్టి b square is equal to a square e square. ఇక్కడ b square అంటే ఫార్ములా వేస్తాం, సింప్లిఫై చేస్తాం, ఈ వాల్యూ 1 by root 2. దట్స్ ఆల్. డిస్టెన్స్ ఫ్రమ్ ఫోకస్ టు మైనర్ యాక్సిస్ ఆల్వేస్ a. ఫోకస్ టు మైనర్ యాక్సిస్
Sir, it is the square. Opposite angles also equal. Yes, you can use, no problem. స్క్వేర్స్ అనేది ఆపోజిట్ యాంగిల్స్ కాదు కదా, స్క్వేర్ అవ్వదు కదా నాన్న. స్క్వేర్ ఎందుకు అవ్వదు అంటే రాంబస్ అవుతుంది. స్క్వేర్ ఎందుకు అవ్వదు అంటే ఇది బీబీ డాష్ అనేది ఒక డయాగ్నల్ లెంత్ కదా నాన్న. బీబీ డాష్ అంటే 2b లెంత్. ఎస్ఎస్ డాష్ అనేది ఇంకొక డయాగ్నల్, అది 2ae కదా, ఎందుకంటే ఇదొక ఏఈ ఇదొక ఏఈ అయితే 2ae. డయాగ్నల్స్ నాట్ ఈక్వల్ కదా, సైడ్స్ ఈక్వల్ అయ్యి డయాగ్నల్స్ నాట్ ఈక్వల్ అయితే అప్పుడు మనకు అది స్క్వేర్ కాదు, అది రాంబస్ అవుతుంది. పర్టికులర్ గా ఈ డయాగ్రామ్ ఈ ప్రాబ్లం కి అయితే అవుతుంది స్క్వేర్. ఎందుకంటే పర్టికులర్ గా ఈ ప్రాబ్లం కంటే ఇది 90 degrees ఇచ్చాడు కదా, ఇది 90 degrees ఇచ్చాడు కాబట్టి ఈ పర్టికులర్ గా, ఎందుకంటే రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అన్నాడు కాబట్టి ఈ పర్టికులర్ గా ఈ ప్రాబ్లం కి అయితే అవుతుంది కాబట్టి జనరల్ గా అయితే మనం రాంబస్ మాట్లాడతాం. అప్పుడు ఎందుకంటే ఇది 2b ఈక్వల్ ఏఈ వచ్చేసింది కదా, అంటే 2b ఈక్వల్ టు 2ae అయిపోయింది, ఇక్కడే స్క్వేర్ అయిపోతుంది. ఎందుకు ఇది స్క్వేర్ అయింది? b ఈక్వల్ టు ఏఈ ఎందుకు వచ్చింది ఇక్కడ 90 degrees తీసుకోవడం వల్ల వచ్చింది. అంటే ఈ రాంబస్ అనేది స్క్వేర్, బట్ స్క్వేర్ ఈజ్ ఏ రాంబస్, బట్ రాంబస్ నీ నాట్ స్క్వేర్. మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. రైట్, ఇది నోట్ చేస్తారా? రైట్, 11th క్వశ్చన్ చెప్పలేదా? 11th క్వశ్చన్ సరేనన్నా. 11th క్వశ్చన్ చూడండి అమ్మా. ఎసెంట్రిసిటీ ఆఫ్ ద ఎలిప్స్ x² by a² plus 1 plus y² by a² plus 2 is equal to 1. Is eccentricity is 1 by root 6. Eccentricity is 1 by root 6. Then asking eccentricity 1 by root 6. Then asking length of lattice rectum. What is the length of lattice rectum? థియరీ అనేది ఇంకా ఉందండి, మధ్యలో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటాను. ఓకే పృథ్వీ, థియరీ అనేది మధ్యలో అంటే ప్రెజెంట్ దానికి రిలేటెడ్ గా సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకొని మళ్ళీ థియరీ వచ్చి సో నౌ ఎసెంట్రిసిటీ ఇచ్చాడండి. ఈ కండిషన్ లో మనం x² by c² plus y² by d² is equal to 1 అనుకుందాం. ఇక్కడ c² ప్లేస్ లో ఎంత ఉందండి? a² plus 1. d² ప్లేస్ లో ఎంత ఉందండి? a² plus 2. a² plus 2 పెద్దదా, a² plus 1 పెద్దదా? ఆబ్వియస్లీ a² plus 2. అంటే d ఈజ్ గ్రేటర్ దాన్ c. d ఈజ్ గ్రేటర్ దాన్ c అయితే ఎసెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? d² minus c² by d² కదా. d అంటే d² అంటే మనం అనుకున్నాం, ఎందుకంటే ఇక్కడ జనరల్ గా a² b² అనుకోవచ్చు, కానీ ఇక్కడ ఏముంది, ఆ ఏ మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి సెపరేట్ వేరియబుల్ గా తీసుకున్నాను. d² అంటే a² plus 2 minus a² plus 1 by d² అంటే a² plus క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి అంటే √a² plus 2 అంటే √6, అంటే a² plus 2 అంటే 6 వచ్చింది. ఇక్కడ ఈ కండిషన్ లో మనకు అడిగిన వాల్యూ ఏంటంటే లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అంటే ఫార్ములా జనరల్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అంటే 2b² by a. ఎప్పుడు ఏ కండిషన్ లో? a గ్రేటర్ దాన్ b కండిషన్ లో. కానీ ఇక్కడ ఏ కండిషన్ ఉంది? d గ్రేటర్ దాన్ c ఉంది, అంటే చిన్నది స్క్వేర్ లో ఉండాలి, అంటే 2c² by d. దిస్ ఇస్ ఈక్వల్ టు 2 times of c² అంటే మీనింగ్ a² plus 1, d అంటే square root of a² plus 2.
మీకు ఆల్రెడీ ఏ స్క్వేర్ ప్లస్ 2 6 అన్నప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ 1 ఎంత అవుతుంది 5. 2 into 5 by root over a square plus 2 అంటే 6. 10 by root 6. This is length of latus rectum formula. Length of latus rectum formula is 2c square by 2 t. రాయండమ్మా. పృథ్వీ ఓకే. ఓకేనా పృథ్వీ? ఓకే. నాన్న రైజింగ్ హ్యాండ్స్ కొంచెం తీయండి నాన్న. ఎక్కడ బాబు? తనుష్ రైటే బాబు. ఇది d square minus c square by d square. d square minus c square by d square. ఎందుకంటే d గ్రేటర్ దాన్ c. ఎందుకు d గ్రేటర్ దాన్ c అయింది? a square plus 2 a square plus 1. a square సేమ్ కాబట్టి 2 గ్రేటర్ దాన్ 1 కదా. తర్వాత డిస్కస్ చేద్దాం అన్న టాంజెంట్ కాన్సెప్ట్. ఇందులో ఎలిప్స్ టోటల్ సిలబస్ కాదు. సరిపోయింది బాబు. నెక్స్ట్ రాస్తారండి. కమింగ్ టు ద 14th one. An ellipse is inscribed in a rectangle. In rectangle, the angle between diagonals is tan inverse 2 root 2. Then E. Noted నాన్న? మెసేజ్ చేయండి అమ్మా. నాన్న నోట్ చేస్తే మెసేజ్ చేయండి. రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు అంటే an ellipse is inscribed in a rectangle. ఒక ఎలిప్స్ అనేది రెక్టాంగిల్ లో ఇన్స్క్రైబ్డ్ ఉంది. Inscribed in a rectangle. An ellipse is inscribed in a rectangle. Then asking, suppose A, B, C, D ఒక రెక్టాంగిల్ అనుకుందాం. అయితే డయాగ్నల్ యాంగిల్ బిట్వీన్ డయాగ్నల్స్, దిస్ ఈజ్ వన్ డయాగ్నల్, దిస్ ఈజ్ అనదర్ డయాగ్నల్. ఈ 2 డయాగ్నల్స్ మధ్య యాంగిల్ తీటా అనుకోండి. ఆ తీటాయే tan ఇన్వర్స్ 2 root 2 అంటే దెన్ ఈ ఈస్ ఆస్కింగ్. మనం స్టాండర్డ్ వేర్ ఏ గ్రేటర్ దాన్ బి తీసుకుంటే దిస్ ఈజ్ మేజర్ లెంత్ 2a, మేజర్ లెంత్ 2a అండ్ మైనర్ లెంత్ 2b. మైనర్ లెంత్ 2b అనుకుందాం. దిస్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్, అంటే ఈ పర్టికులర్ పార్ట్ అనేది 2b కాబట్టి ఇది పర్పెండిక్యులర్ కాబట్టి దిస్ డిస్టెన్స్ a, దిస్ ఈస్ theta by 2, దిస్ ఈస్ a అండ్ దిస్ ఈస్ p, దిస్ ఈస్ q. ఇన్ ట్రయాంగిల్ PQC. అట్లాగే ఇక్కడ మనకి ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా అంటే ఎసెంట్రిసిటీ అన్నాడు కాబట్టి ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a square minus b square by a square. And this is in triangle tan theta by in triangle PQC. అంటే PQC ట్రయాంగిల్ గాని కన్సిడర్ చేసినట్లయితే tan theta by 2 అంటే ఆపోజిట్ సైడ్ బై
adjacent side ante b by a. Let us take in some x. Angle between diagonal is given. Angle between diagonal is theta is equal to tan inverse of 2 root 2. It means 2 root 2 is equal to tan theta. Tan theta ni ఎలా రాయొచ్చు? tan theta by తెలుసు కాబట్టి tan 2 theta ఫార్ములాలో రాయగలిగితే 2 tan theta by 2 by 1 minus tan square theta by 2. 2 tan theta by 2 అంటే 2x by 1 minus x square. క్రాస్ మల్టిప్లికేషన్ చేసేసుకోండి. 2 root 2 into 1 minus x square is equal to 2x. 2 cancel. టర్మ్స్ అటు పంపించేస్తే root 2x square plus x minus root 2 is equal to 0. This is the quadratic equation in x. అంటే x is equal to formula minus b plus or minus b square minus 4ac by 2a అంటే 1 plus 8 by 2a అంటే 2 root 2 since x greater than 0. ఎందుకంటే ఎసెంట్రిసిటీయే కదా. ఇది రూట్ 9 అంటే 3 minus 1 by 2 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు x is equal to 3 minus 1 by అంటే 2 by 2 root 2 అంటే 1 by root 2. ఫ్రమ్ 1 నుంచి కానీ అబ్జర్వ్ చేస్తే x అంటే b by a is equal to 1 by root 2 from 1. Squaring on both b square by a square is equal to b square అంటే ఆల్రెడీ మనకు తెలుసు. b square అంటే అర్థం ఏంటంటే ఇక్కడ కండిషన్ లో b square అంటే a square into 1 minus e square. a square into 1 minus e square by a square is equal to 1 by 2. This is equal to e square is equal to 1 by 2. Then e is equal to 1 by 2. నోట్ చేయండి అమ్మా. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటా? వెరీ గుడ్ ఆకర్ష్. అడిగిన in a rectangle, if the angle between diagonals is tan inverse 2 root 2, then eccentricity. ఒక ఎలిప్స్ అనేది రెక్టాంగిల్ లో ఇన్స్క్రైబ్డ్ అయ్యింది అంటే టచెస్ ఆల్ ద సైడ్స్ అని అర్థం. ఒక స్టాండర్డ్ ఎలిప్స్ తీసుకున్నాం. మేజర్ యాక్సిస్ లెంత్ 2a, మైనర్ యాక్సిస్ లెంత్ 2. b స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా a స్క్వేర్ ఇంటూ 1 మైనస్ e స్క్వేర్. ఎందుకంటే ఎసెంట్రిసిటీ అడిగాడు కాబట్టి. ఈ ట్రయాంగిల్ PQC లో ఎందుకంటే ఇది థీటా బై 2a కదా, టాన్ థీటా బై 2 అంటే b బై a, ఇది x అనుకున్నాను. యాంగిల్ బిట్వీన్ డయాగ్నల్స్ టాన్ ఇన్వర్స్ 2 root 2 గివెన్. టాన్ థీటా అంటే 2 root 2. టాన్ థీటాకి ఫార్ములా 2 tan theta by 2 by 1 minus tan square theta by 2. గ్రేటర్ దాన్ 0 తీసుకోవాలి. ఎందుకు మైనస్ తీసుకోకూడదు అంటే ఎసెంట్రిసిటీ కాబట్టి. గ్రేటర్ దాన్ 0 తీసుకోవాలి ఎందుకంటే లెంత్ లే కదా అక్కడ. b by a అంటే 1 by root 2. b స్క్వేర్ బై a స్క్వేర్ అంటే 1 by 2. b స్క్వేర్ అంటే సబ్స్టిట్యూషన్. నోట్ చేయండి అమ్మా. పృథ్వీ కేదార్ గుడ్. ప్రవంత దేవకి అండర్స్టూడ్ నానా? ప్రవంత్ చేస్తారండి? సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, 15th one అండి. If P is a point on the ellipse,
P is point on ellipse. X square by 25 plus y square by 16 is equal to 1. With foci, S and S dash. S and S dash. AB the area of triangle ABC. A is the area of triangle ASPS. SPS dash. Then maximum area of 6A by 7. Maximum area of 6A by 7. Nana noted, Nana noted. Note chestarandi. Right. Right, Nikhil. ఇక్కడ క్వశ్చన్ చూడండి నాన్న. P is any point on the ellipse, focus S and S dash, maximum area అంటున్నాడండి. జనరల్ గా x square by a square plus y square by b square is equal to 1. Any point on ellipse. Any point on its ellipse formula is, ఎందుకంటే x ప్లేస్ లో a cos theta, y ప్లేస్ లో a sin theta, సారీ b sin theta పెట్టాం అనుకోండి, a square క్యాన్సిల్ అయిపోయి cos square theta. ఇక్కడ b square క్యాన్సిల్ అయిపోయి sin square theta. ఎప్పుడైనా సరే x is association with cos, sin is association with y అనేది అంటే అప్పుడు ఆ పాయింట్స్ ఎలా ఉంటాయంటే a cos theta, b sin theta. ఇది పాయింట్. ఈ పాయింట్ ఏ cos theta, b sin theta ఎలా వచ్చింది అనేది ఎసెంట్రిక్ యాంగిల్ చెప్పినప్పుడు ఈ ప్రూఫ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జస్ట్ యాక్సెప్ట్ ఇట్. సో ఏ cos theta, b sin theta మనం ట్రిగ్నామెట్రీ దీన్ని బట్టి చెప్పేస్తాం. ఏ cos theta, b sin theta. సో ఇక్కడ అంటే therefore ఇక్కడ పాయింట్ ఏమవుతున్నదండి, x square by 25 plus y square by 16 is equal to 1 అంటే a is equal to 5, b is equal square by a square అంటే 25 లో 16 పోతే 9 అంటే 3/5. దట్ ఈజ్ ఎసెంట్రిసిటీ. అంటే పాయింట్ P అనేది ఏమైపోయిందండి, 5 cos theta, 4 sin theta. ఇప్పుడు ఈ ఎలిప్స్ అనేది ఇలా తీసుకున్నట్లయితే దే ఆస్కింగ్ క్వశ్చన్, దిస్ ఈజ్ S dash, దిస్ ఈజ్ S, దిస్ ఈజ్ P is any point, maximum area asking. జనరల్లీ దిస్ ఈజ్ 0, 0 అయితే ఈ px, y అంటే దిస్ ఈజ్ 5 cos theta, 4 sin theta. x, y అంటే దాని అర్థం ఏంటంటే ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటండి, జనరల్ గా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ SPS డాష్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్ అంటే ఆఫ్ SS డాష్ ఇంటూ హైట్. SS డాష్ అంటే ఈ డిస్టెన్స్ AE, ఈ డిస్టెన్స్ AE కాబట్టి SS డాష్ డిస్టెన్స్ ఇజ్ ఈక్వల్ టు 2AE. ఎందుకంటే ఇది సెంటర్ కదా, ఇది AE డిస్టెన్స్, ఇది AE డిస్టెన్స్ కదా. డిస్టెన్స్ బిట్వీన్ టూ ఫోకస్ ఈజ్ 2AE. అంటే దిస్ ఇజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 2AE ఇంటూ H అంటే 4 sin theta. 2 క్యాన్సిల్ అయిపోతుంది. కానీ అడిగిన ఏరియా ఏంటండి, మ్యాక్సిమం ఏరియా అడిగారు. అంటే మ్యాక్సిమం ఏరియా when it is happens means when sin theta is maximum. Sin theta minimum value -1, maximum value is 1. So sin theta maximum value is 1. Therefore A is equal to 4AE into 1. It means 4 into A value 5, E value 3/5
5 cancel, that is equal to 12. But the asking question 6a by 7. What is the value, Nana? చెప్పండి ఎంత వచ్చింది? 6a by 7 asking. 7 6 are 72 by 7. ఎంత నాన్న వచ్చింది? 10 point. అదే మనం ఎలాగా ఇది న్యూమరికల్ గ్రిడ్ కదా, 10 point సంథింగ్ రాయండమ్మా. $10.2857. ఫోర్ డిజిట్స్ వరకు రాయండి. ఇంతకీ ఈ సమ్లో మనం తీసుకున్న కాన్సెప్ట్స్ ఏంటండి? ఈ సమ్లో తీసుకున్న కాన్సెప్ట్స్ ఏంటి తీసుకున్నామండి? ఇందులో రెండండి. పాయింట్ ఆన్ ఎలిప్స్ అంటే ఏ కాస్ థీటా కామా బి సైన్ థీటా ఒక కాన్సెప్ట్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అడిగాడు కాబట్టి ఆఫ్ బేస్ ఇంటూ హైట్. బేస్ అంటే 2AE, డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై. హెచ్ అంటే దీని యొక్క వై కోఆర్డినేటే, పి యొక్క వై కోఆర్డినేటే 4 సైన్ థీటాయే మనం తీసుకున్నాం. ఇక నుంచి మామూలే నోట్ చేయండి అమ్మా. కంప్లీట్ అయిందన్నా? తేజ్ దీప్, నెక్స్ట్ వీక్ ఐపీఈ కాదు బాబు, నెక్స్ట్ వీక్ ఇది కూడా ఉంది. దాని గురించి తర్వాత మాట్లాడదాంలే, ముందు ఆబ్జెక్టివ్ మీదే కాన్సన్ట్రేషన్ చేయండి. ఉన్నా పర్వాలేదు. వెరీ ఆఫ్ మాడ్యులస్ బేస్ ఇంటూ హైటే కదా, బేస్ లెంతే హైట్ లెంతే కాబట్టి డైరెక్ట్ గా మాడ్యులస్ తీసుకోవచ్చు. ఓకేనా పృథ్వీ? అంటే ఏరియా అంటే ఫస్ట్ క్వాడ్రంట్ అయినా తీసుకోవచ్చు, ఎందుకంటే ఈ పి అనే పాయింట్ ఏ క్వాడ్రంట్ లోనైనా ఉండొచ్చు అండి. 4 క్వాడ్రంట్స్ ఏ క్వాడ్రంట్ లోనే ఉండొచ్చు, కానీ ఏరియా అడిగాడు కాబట్టి మనం పాజిటివ్ గానే తీసుకున్నాం. ఏ క్వాడ్రంట్ మాడ్యులస్ కదా, ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్ కదా, ఏరియా నెగిటివ్ ఉండదు, పాజిటివ్ ఉంటుంది. రైట్, కంప్లీట్ చేస్తారండి? మినిమం ఏరియా అడగడు. మినిమం ఏరియా అంటే జీరోయే కదా, మినిమం ఏరియా అంటే జీరోయే కదా, కాబట్టి మినిమం ఏరియాకి రిలేటెడ్ గా క్వశ్చన్స్ ఉండవు. 17th one, ellipse with center 0,0, foci 0,5√3. Difference of length of major axis and minor axis. Length of major axis and minor axis is 10. Then asking length of lattice rectum is K. Length of lattice rectum is K. Then asking 25K by 30. సో నోట్ చేస్తారు కదండి. సో ద కండిషన్ ఈస్ ఎలిప్స్ విత్ సెంటర్ అన్నాడండి 0,0. ఫోకై ఈజ్ 0,5√3. అంటే జనరల్ గా మనం ఏఈ కామా 0 అంటాం, కానీ 0,AE ఫార్మేట్ లో ఉన్నాడంటే ఇది ఖచ్చితంగా మనం ఏ నోటేషన్ తీసుకోవాలండి? 0,BE. అంటే ఎలిప్స్ ఈక్వేషన్ ఎలా మారుతుంది? x² / a² + y² / b² = 1, ప్రొవైడెడ్ b గ్రేటర్ దాన్ a. అప్పుడే కదా 0,BE ఎలిప్స్ అయ్యేది, ఏంటి ఫోకై అయ్యేది. మేజర్ యాక్సిస్ length is equal to 2b. Minor axis length is equal to 2a.
మేజర్ యాక్సిస్ లెంత్ 2b, మైనర్ యాక్సిస్ లెంత్ 2a. ఇప్పుడు ఏమన్నాడండి వాడు కండిషన్? ఫస్ట్ కండిషన్ 0, BE కాబట్టి BE is equal to 5√3. ఇది ఒక కండిషన్. డిఫరెన్స్ ఆఫ్ లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ అండ్ మైనర్ యాక్సిస్ is equal to 10. అంటే దాని మీనింగ్ ఏంటండి ఇక్కడ చూడండి. అంటే దాని మీనింగ్ 2b minus 2a is equal to 10. అంటే b minus a is equal to 5. ఇక్కడ b స్క్వేర్ ఈ స్క్వేర్ జనరల్ ఇక్కడ ఫోకై అంటే అర్థం ఏంటండి? ఇక్కడ b స్క్వేర్ ఈ స్క్వేర్ is equal to 75. ఫార్ములా ఏంటి? b స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్. అంటే b స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఈ స్క్వేర్. ఈ టర్మ్స్ ఇక్కడ తీసుకొస్తే b స్క్వేర్ ఈ స్క్వేర్ is equal to b స్క్వేర్ మైనస్ ఈ స్క్వేర్. ఇది ఫ్రీక్వెంట్ గా మనం వాడతామండి. a స్క్వేర్ ఈ స్క్వేర్ అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. b స్క్వేర్ ఈ స్క్వేర్ అంటే b స్క్వేర్ మైనస్ a స్క్వేర్. ఎలాగెలాగా? b స్క్వేర్ ఈ స్క్వేర్ అంటే చూడండి, b స్క్వేర్ ఈ స్క్వేర్ తీసుకొచ్చేసాం కాబట్టి b స్క్వేర్ మైనస్ a స్క్వేర్. b స్క్వేర్ ఈ స్క్వేర్ వాల్యూ b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ వస్తుంది. a స్క్వేర్ ఈ స్క్వేర్ వాల్యూ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ వస్తుంది. అది ఎప్పుడైనా మన మధ్యలో వాడతాం. సో జస్ట్ రిమెంబర్, ఇది b స్క్వేర్ మైనస్ ఈ స్క్వేర్ కాబట్టి ఆల్రెడీ b స్క్వేర్ ఈ స్క్వేర్ 75 కదండి. therefore b plus a into b minus a is equal to 75. ఇది 5 into a plus b is equal to 75 కాబట్టి 5 1s are 5 15s are. అంటే b plus a is b minus a అనేది 5 అడిగాడండి లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్. ఎందుకంటే ఇక్కడ b గ్రేటర్ దాన్ a కండిషన్. జనరల్ గా మనం 2a స్క్వేర్ బై b అనుకుంటాం. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అంటే b గ్రేటర్ దాన్ a కాబట్టి ఇది 2a స్క్వేర్ బై b. అంటే 2 times of 25/10. 5s are 5s are. దట్ ఈస్ ఈక్వల్ టు k. మనకు అడిగిన క్వశ్చన్ ఏం అడిగాడండి? మనకి 25k/13. 25 ఇంటూ వాల్యూ ఎంత వచ్చిందండి? 125/13 అంటే 125/13 అంటే ఎంత మార్కర్స్? డివైడ్ చేయండి. 9 పాయింట్ సంథింగ్ వస్తుంది. 9.61 రాహుల్. ఓకే, ఓకే ఓకే 9.615 కూడానంట. రైట్. వినయ్ తేజ, హౌ వి గెట్ ఏబి వాల్యూస్? ఓకే, ఏబి వాల్యూస్ అనేది b ప్లస్ a అనేది 15 కదా నాన్న. b మైనస్ a అనేది 5 వచ్చింది కదా. b ప్లస్ a 15, b మైనస్ a 5. ఈ రెండు యాడ్ చేసేస్తే a పోయింది కాబట్టి 2b is equal to 20 కాబట్టి b 10. సబ్ట్రాక్షన్ చేస్తే a 5. ఓకే, నన్ను రైజింగ్ హ్యాండ్స్ తీసేసి డౌట్స్ మెసేజ్ చేయండి అమ్మా. b గ్రేటర్ దాన్ a ఎలా? ఓకే, గుడ్. b గ్రేటర్ దాన్ a ఎలా అంటే సెంటర్ 0,0 ఇచ్చాడు. 0, మనం ఏంటి a, b గా కన్సిడర్ చేస్తాం. 0, b అంటే రివర్స్ కదా, అంటే డయాగ్రామ్ ఇలాగే కదా వచ్చేది. అందుకనే 0, ba అంటే 0, 5√3 ఫోకై అనుకున్నాం. ఇంకా పెడతానమ్మా. అభ్యయ్, రూపక్ సాయి ఓకేనా? b గ్రేటర్ దాన్ a అనేది ఎందుకు b గ్రేటర్ దాన్ a అయింది అంటే ఇక్కడ ఫోకై 0, 5√3 ఇచ్చాడు కదా. అంటే ఖచ్చితంగా అది 0, ba అవ్వాలి కదా. 0, ba అంటే దాని అర్థం ఏంటి? ఖచ్చితంగా b గ్రేటర్ దాన్ a కండిషన్ అవ్వాల్సిందే కదా. అందుకని రైట్ నాన్న. ఎల్ఎల్ఆర్ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఫార్ములా ఇది.
లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ జనరల్ గా ఏ గ్రేటర్ దాన్ బి కండిషన్ అంటే 2b² a. ఇక్కడ బి గ్రేటర్ దాన్ ఏ కాబట్టి 2a²b ఫార్ములా. ఆల్రెడీ ఇది కూడా డిస్కస్ చేశాను ప్రీవియస్ గా. రైట్ నాను. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి, అడ్వాన్స్డ్ క్వశ్చన్స్. ఇచ్చేసినాడు ఓకేనా. లెవెల్ 2 అడ్వాన్స్. సెకండ్ క్వశ్చన్ చూడండి. In a triangle ABC, B is 2, 0, C is 8, 0 respectively. The vertex A varying such a way that 4 tan B by 2 tan C by 2 is equal to 1. Then locus of A. Then locus of A వస్తుంది. ఇది ఎట్లా చేస్తామో ఒకసారి చూడండి. దెన్ లోకస్ ఆఫ్ ఏ అడుగుతున్నాడండి. నోటెడ్ కదా నాన్న ఇది. So how to find out locus of A? Let us see. ఈ లోకస్ ఆఫ్ ఏ ని మనం ఎట్లా చేస్తామో ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి నాన్న, మనం ఆల్రెడీ ప్రీవియస్ గా డిస్కస్ చేసుకున్నాం. ఒక 2 ఫిక్స్డ్ పాయింట్ ఎస్ డాష్ ఫిక్స్డ్ పాయింట్ అంటే ఇది పి అనే పాయింట్ ఉంటే ఖచ్చితంగా ఎస్పి ప్లస్ ఎస్ డాష్ పి ఈజ్ ఈక్వల్ టు 2a అయితే దెన్ ఇట్ ఫార్మ్స్ ఏ లోకస్. అంటే ఇది ఒక ట్రయాంగిల్ అయిపోతుంది కదండి. పిఎస్ డాష్ పి అనేది ఒక ట్రయాంగిల్ అయిపోతుంది. ఇక్కడ ఎస్ ని బి ప్లేస్ లోని ఎస్ డాష్ ని సి తో రీప్లేస్ చేసుకుంటే, పిని ఏ తో రీప్లేస్ చేసుకుంటే, మూమెంట్ ఆఫ్ ఏ వెర్టెక్స్ అనేది కాన్స్టెంట్ గా ఉంటే అది ఒక ఎలిప్స్ అవుతుంది. అది ఒక ఎలిప్స్ అవుతుంది. ఎస్పి ప్లస్ ఎస్ డాష్ పి ఈజ్ ఈక్వల్ టు 2a రకంగా మూమెంట్ ఆఫ్ ద లోకస్ అయితే దాన్ని మనం ఎలిప్స్ అన్నాం. అంటే లోకస్ ఆఫ్ పి ఈజ్ ఎలిప్స్. సో ఇక్కడ లోకస్ ఆఫ్ ఏ అనేది ఎలిప్స్ గా ఎలిప్స్ కాబట్టి ఈ కండిషన్ లో చూడండి, జనరల్ గా అది B2, 0 కాబట్టి B2, 0 yes and C8, 0 are foci. This is yes dash. Then equation x² by a² plus y² by b² is equal to 1. ఈ కండిషన్ బేస్ చేసుకొని ఇక్కడ చూడండి. సో దిస్ ఈస్ ద ఫోకస్. దిస్ ఈజ్ ఎస్ డాష్ అంటే ఇది బి అండి, ఇది అర్థం, ఇది సి అని అర్థం, ఇది ఏ అండి. అంటే దీని యొక్క లోకస్ వేరియేషన్ ఎట్లా అంటే ఒకసారి చూడు. అంటే సమ్ ఆఫ్ ద 2 sides గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్ అని కూడా చెప్పచ్చు. ఇక్కడ ఈ రెండిట్ల మధ్య మనకి ఇక్కడ ఏమన్నాడండి వాడు, 4 tan b by 2 tan c by 2 అనేది 1 ఇచ్చాడండి. అంటే tan b by 2 tan c by 2 is equal tan c by 2 అంటే ఈ ఫోకస్ వెర్టెక్స్. దీనికి ఫార్ములా tan b by 2 tan c by 2 ఇన్ ట్రయాంగిల్ ఫార్ములా 1 minus e by 1 plus e. ఈ ఫార్ములా డెరివేషన్ అనేది 1 or more కరెక్ట్ ఆన్సర్స్ లో ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం వచ్చేటప్పుడు ఈ tan b by 2 tan c by 2 is equal to 1 minus e by 1 plus e అనే డెరివేషన్ అక్కడ డిస్కస్ చేస్తాను. జస్ట్ యాక్సెప్ట్ ద ఫార్ములా. ఎందుకంటే అక్కడ ఎలాగా చెయ్యాలి. tan b by 2 tan c by 2 ఫార్ములా అనేది 1 minus e by 1 plus e. అక్కడ డెరివేషన్ అనేది అక్కడ నేను డిస్కస్ చేస్తాను. So 4 times of 4 minus 4e is equal to 1 plus e. అంటే it means 5e is equal to 3. Therefore e is equal to
ఇక్కడ సైన్ రూల్ అప్లై చేయడం అంతే. సో ఈ వాల్యూ 3/5 వచ్చిందండి. ఈ వాల్యూ 3/5 వచ్చింది. మనకి ఇక్కడ ఏంటంటే ఎస్ఎస్ డాష్ డిస్టెన్స్ అంటే ఎంత అండి? ఎస్ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండిట్ల మధ్య డిస్టెన్స్ 6. 2 1s are 2 3s are. ఈ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేయండి. 3/5 into a is equal to 3. 3 3 cancel. Therefore a is equal a square into 1 minus e square. a square అని కనబడుతుంది కదండి. a square అంటే 25 into 1 minus e square అంటే 16/25. 25 క్యాన్సిల్ అవుతుంది. b square is equal to 60. Therefore ఇప్పుడు మనకి ఎలిప్స్ ఈక్వేషన్ కావాలంటే రెండే రెండు. ఇక్కడ ఆల్రెడీ ఫోకస్ 2 అన్నాడు కాబట్టి సెంటర్ ఏమైపోతుందండి? సెంటర్ వెరీ గుడ్. సెంటర్ అంటే ఏమైపోతుందంటే ఈ రెండింటి యొక్క మిడ్ పాయింట్ అయిపోతుంది. మనకు ఫోకస్ తెలియాలి అంటే ఒకటి ఏ వాల్యూ తెలియాలి, 2 బి వాల్యూ తెలిసిపోయింది, సెంటర్ తెలియాలి h, k. సెంటర్ ఎలా వస్తుంది? ఈ రెండింటి యొక్క మిడ్ పాయింట్. సెంటర్ ఈజ్ h, k ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ s and s dash. ఈ రెండింటి యొక్క మిడ్ పాయింట్ ఎంత అంటే ఈజ్ 5, 0. అంటే h, k అనేది 5, 0 ఇచ్చింది. a వాల్యూ 5, b వాల్యూ 4. Therefore ellipse x minus 5 whole square by a square అంటే 25 plus y square by 16 is equal to 1. నోట్ చేయండి అమ్మా. శశికిరణ్ స్క్రీన్ హ్యాంగ్ అవుతుందా నాన్న? ముందుకు రానా? ఆకాష్ ఓకేనా నాన్న? బాబు సరిపోయిందా నాన్న? ఇంకేమైనా తగ్గించనా? ఓకేనన్నా హితేష్? సి, బి అండ్ సి వెర్టిసెస్ ఇచ్చాడండి. ఏ వెర్టెక్స్ అనేది వేరియస్ అవుతుంది. ఎలా వేరియస్ అవుతుందట? 4tan(b/2) tan c/2 = 1 అయ్యేటట్లుగా వేరియస్ అవుతుంది. దెన్ ద లోకస్ ఆఫ్ ఏ అన్నాడు. మనం ఆల్రెడీ ప్రీవియస్ గా ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. ఏంటంటే SP plus S dash P is equal to 2A అయితే P యొక్క లోకసే మనకి ఏమనుకున్నాం అంటే P యొక్క లోకసే మనం ఎలిప్స్ అనుకున్నాం. వేర్ ప్రొవైడెడ్ A గ్రేటర్ దాన్ 2AE కదా, అంటే SS డాష్ కన్నా తక్కువగా ఉండేటట్లుగా. అంటే దాని అర్థం ఏంటి? ఇది సమ్ ఆఫ్ ద 2 sides is greater than the third side అన్నమాట. సో అది ఎలిప్స్ అయిపోయింది. సో లోకస్ ఈజ్ ఎలిప్స్ అయిపోయింది కాబట్టి ఈ 2 ఫిక్స్డ్ పాయింట్స్ నే మనం ఫోకస్ గా అనుకోవాలి. అంతే కదా, 2 ఫిక్స్డ్ పాయింట్సే కదా ఫోకస్ అనేది. అంటే S ఒక ఫిక్స్డ్ పాయింట్ 2, 0, S డాష్ అనేది 8, 0, 2 ఫోకస్ అయిపోయింది. అంటే జనరల్ గా మనకి స్టాండర్డ్ ఫామ్ ఇది A, 0 ఫామ్ లో ఉంది కాబట్టి x² + a² + y² + b². ఇక్కడ a గ్రేటర్ దాన్ b అని రాసుకుందాం అనుకుంటే tan b/2 tan c/2 వాల్యూ 1/4 ఇట్ ఈస్ గివెన్. ఇది గివెన్ ఇచ్చాడు కాబట్టి
అంటే దీని యొక్క ఫార్ములా 1 మైనస్ ఈ బై 1 ప్లస్ ఈ ఎందుకు వచ్చింది అనేది నేను నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చెప్పేటప్పుడు చెప్తాను. అది డైరెక్ట్ గా 1 ఆర్ మోర్ కరెక్ట్ ఆన్సర్స్ అది ఉంది, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఫార్ములా ఎలా వచ్చిందని. ఈజ్ ఈక్వల్ టు 1/4 క్రాస్ మల్టిప్లికేషన్ సింప్లిఫికేషన్ చేస్తే ఈ వాల్యూ వచ్చేసింది. అయితే ఎస్ఎస్ డాష్ అన్నా బీసీ అన్నా డిస్టెన్స్ బిట్వీన్ 2 ఫోకై అంటే 2AE కదా. ఈజ్ ఈక్వల్ టు ఈ రెండిట్ల మధ్య ఈ రెండిట్లనే ఫోకై అన్నాం కాబట్టి ఈ రెండిట్ల మధ్య డిస్టెన్స్ 6 వచ్చింది. అంటే 2AE ఈజ్ ఈక్వల్ టు 6 కాబట్టి అంటే తెలుసు ఇంటిల యొక్క మిడ్ పాయింటే కదా సెంటర్ అంటే, ఎందుకంటే ఫోకస్ యొక్క మిడ్ పాయింటే కాబట్టి సెంటర్ 5,0. ఎలిప్స్ ఈక్వేషన్ x minus 5 whole square by 25 plus y square by 16 is equal to 1. ఓకేనండి, ఒక్క నిమిషం ఆగండి. అవుతుందా? సిగ్నల్ బానే ఉంది. ఇప్పుడు ఓకేనండి. ఇప్పుడు ఓకేనా? వెయిట్. ఇప్పుడు ఓకేనండి. అన్న ఇప్పుడు ఓకేనండి. ఓకే, రైట్. నా ఓకే. ఓకే, థ్యాంక్ యూ. రైట్ నాన్న. లిఖిత్ నీ దగ్గర ప్రాబ్లం ఏమో చూడండి, మిగతా అందరూ ఓకే అని చెప్తున్నారు. రైట్ నాన్న. రవంత్ డావ్కి ఇది ఎందుకంటే నీకు ఆల్రెడీ చెప్పా కదా, ఎస్పీ ప్లస్ ఎస్ డాష్ పి ఈజ్ ఈక్వల్ టు 2A. ఒక 2 ఫిక్స్డ్ పాయింట్స్ నుంచి మూవ్మెంట్ అయినటువంటి ఈ లోకసే ఒక కాన్స్టెంట్ రేషియోలో ఉంటే ఆ లోకస్ ని మనం ఎలిప్స్ అన్నాం కదా. బిసి ఫిక్స్డ్ పాయింట్స్ ఇచ్చేసాడు, ఏ అనేది మూవ్మెంట్ అవుతా ఉంది అంటున్నాడు. మూవ్మెంట్ అవుతా ఉందంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ ఏ ప్లేస్ లో పి, ఎస్ ప్లేస్ లో బి, ఎస్ డాష్ ప్లేస్ లో బిసి. కాబట్టి ఇది 2 ఫిక్స్డ్ పాయింట్స్ ఫోకస్ గా తీసుకొని ఈ పాయింట్ మూవ్ అవుతుంది కాబట్టి ఇట్ ఈజ్ ఎన్ ఎలిప్స్. ఓకే ప్రవంత్ దావకి, రైట్. ఓకే, డన్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, 4th క్వశ్చన్ చూడండి నాన్న. రీడ్ ద 4th క్వశ్చన్. A point on ellipse, a point on x square by 16 plus y square by 9 is equal to 1 is distance is equal to mean of length of
length of semi-major axis and semi-minor axis. Semi-major and semi-minor axis. Semi-minor axis. Center. అంటే క్వశ్చన్ అర్థమైందండి? ఏమన్నాడంటే క్వశ్చన్ లో మనకి వాట్ ఈస్ ద మేజర్ లెంత్ ఆఫ్ ఏ పాయింట్ ఆన్ దిస్ ఎలిప్స్ ఈజ్ అ డిస్టెన్స్ ఈక్వల్ టు మీన్ లెంత్ ఆఫ్ సెమీ మేజర్ అండ్ సెమీ మైనర్ యాక్సిస్ ఫ్రమ్ సెంటర్ అంటున్నాడు. ఫ్రమ్ సెంటర్ అంటే ఇక్కడ చూడండి అన్న, ఎక్స్ స్క్వేర్ బై 16 ప్లస్ y square by 9 is equal to 1 any point. ఎలా ఉంటుందండి ఇది జనరల్ గా? ఏ cos theta కామా sin theta. Any point is a is equal to 4, b is equal to 3. Any point is 4 cos theta కామా 3 sin theta. ఇది కండిషన్ ఇచ్చాడండి. What is the given condition? Given that the condition is given, a point on the ellipse distance is equal to mean of semi-major and semi-minor axis from center అంటున్నాడు. సెంటర్ 0, 0 p అనేది 4 ఈ రెండింటిల మధ్య డిస్టెన్స్, ఈ సిపి డిస్టెన్స్ అనేది సిపి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సెమీ మేజర్ అండ్ సెమీ మైనర్ యాక్సిస్ యొక్క మీన్ అంటున్నాడండి. మీన్ అంటే అర్థం ఏంటి? మీన్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంటే సెమీ మేజర్ సెమీ మైనర్ అంటే a ప్లస్ b బై 2 బికాస్ మీన్ ఆఫ్ సెమీ మేజర్ అండ్ మైనర్, సెమీ మేజర్ అండ్ సెమీ మైనర్ లెంత్ హోల్ స్క్వేర్. అంటే ఈ డిస్టెన్స్ ఎంత అయిపోయిందండి? 16 cos square theta ప్లస్ 9 sin square theta is equal to 7/2 అంటే 49/4. అంటే cos square theta అన్ని టర్మ్స్ ఒక దగ్గరలో రాసేసుకుందామండి. cos square సైన్ లో మార్చినా పర్లేదు, సైన్ కాస్ లో మార్చినా పర్లేదు. cos square theta 1 - ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్ ఫార్మాట్ లో 1 - sin square theta రాసామంటే 16 - 16 sin square theta plus 9 sin square theta అంటే 7 sin square theta is equal to 49/4. దీన్ని బట్టి sin square theta అంటే ఎంత వస్తుందండి? అంటే 49/4 - 16 సబ్స్టిట్యూషన్ చేసుకొని సింప్లిఫై చేస్తే 15/28 వచ్చింది. దీన్ని నోటేషన్ sin theta is equal to ఫార్ములా ఏంటంటే ప్లస్ ఆర్ మైనస్ 1/2 into 15/7. కానీ మనకి అక్కడ ఆప్షన్స్ లో డినామినేటర్ లో 14 అన్నాడు కాబట్టి 7 తో మల్టిపుల్ చేసి డివైడ్ చేయాలి. అంటే ప్లస్ ఆర్ మైనస్ 105 15 7s are 105 √7 into √7 అంటే 7 అవుతుంది. 7 2s are 14. ఇది sin theta. ఇది sin theta అయినప్పుడు cos theta is equal to ఎంత అయిపోయిందండి? ప్లస్ ఆర్ మైనస్ 91/14. ఎందుకంటే sin theta cos square theta is equal to 1 - square root of sin square. మనకి therefore పాయింట్ ఆన్ ఎలిప్స్ అంటే ఎలా వస్తుందండి? 4 cos theta, 3 sin theta ఏ కదా. 4 cos theta, 3 sin theta అంటే దాని అర్థం ఏంటండి? ఇక్కడ 4 అంటే 2 అంటే 5 ప్లస్ ఆర్ మైనస్ 2/7 into √91. పాయింట్ ఆన్ ఎలిప్స్. అదేంటి సార్ 4 రకాలుగా రాశారు అని? ఎందుకు 4 రాయాల్సి వచ్చింది? ఎందుకు 4 రాయాల్సి వచ్చిందండి? ఒకటి రాస్తే అంటే ఏ sin theta, ఏ cos theta, b sin theta రాస్తే సరిపోతుంది కదా. ఎందుకు 4 వస్తున్నాయి అంటే మీకు చూడండి, మీకు చెప్పాను నేను ఆల్రెడీ. ఇక్కడ ఏ cos theta, b sin theta అంటే మనకి రకరకాలుగా ఉంటుంది. ఫస్ట్ క్వాడ్రంట్ లోనైనా ఉండొచ్చు పాయింట్, లేదా సెకండ్ క్వాడ్రంట్ లోనైనా ఉండొచ్చు,
దిస్ ఈజ్ P1, థర్డ్ క్వాడ్రంట్ లోనే ఉండొచ్చు P3, దిస్ ఈజ్ ఫోర్త్ క్వాడ్రంట్ లోనైనా ఉండొచ్చండి. ఇక్కడ క్వాడ్రంట్ గా ఉన్నప్పుడు దీన్నే మనం P ఆఫ్ థీటా. ఇక్కడ క్వాడ్రంట్ గా ఉండేటప్పుడు మైనస్ థీటా, ఇదేమవుతుందంటే 3π/2 ప్లస్ థీటా అవుతుంది. అది రకాలుగా మనం ఆ విధంగా రొటేట్ చేస్తూ ఉంటాం. అవసరం లేదు మీకు ఇదంతా. కాకపోతే ఏంటంటే సింపుల్ గా మనం ఏం చేస్తే సరిపోతుందండి, ఇంటర్చేంజ్ బై థీటా, ఇది థీటా అనుకుంటే ఇది అట్లాగా మైనస్ థీటా, ఒకటి π/2 ప్లస్ థీటా, ఈ పాయింట్ ఏమవుతుందండి 3π/2 ప్లస్ థీటా. నోట్ చేయండి అమ్మా. మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. A point on ellipse, distance is equal to mean length of semi-major and semi-minor axis from center అన్నాడు. సెంటర్ ఆఫ్ ఎలిప్స్ అంటే 0, 0. ఎనీ పాయింట్ ఆన్ ఎలిప్స్ అంటే ఏ కాస్ థీటా బి సైన్ థీటా. ఏ అంటే 4, బి అంటే 3 కాబట్టి 4 కాస్ థీటా కామా 3 సైన్ థీటా. సిపి స్క్వేర్ డిస్టెన్స్ ఏంటంటే మీన్ ఆఫ్ సెమీ మేజర్ అండ్ మైనర్ యాక్సిస్ లెంత్, అంటే మీన్ అంటే a+b/2. సింప్లిఫై చేసాం ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్ ప్రకారం. కాస్ స్క్వేర్ థీటా అంటే 1 - sin స్క్వేర్ థీటా అప్లై చేశాను. దెన్ సైన్ థీటా వచ్చింది ప్లస్ ఆర్ మైనస్, కాస్ థీటా వచ్చింది ప్లస్ ఆర్ మైనస్. టోటల్ పాయింట్స్ అనేవి 4 పాయింట్స్ వస్తాయి. ఈ 4 పాయింట్స్ ఎలా వస్తున్నాయంటే మీరు కావాలంటే రాయాలంటే రాయండి. ఇంటర్చేంజ్ థీటా బై π/2 ప్లస్ థీటా ఒక పాయింట్ అయితే, 3π/2 ప్లస్ థీటా ఒక పాయింట్ అయితే మైనస్ థీటా. నోట్ చేయండి అమ్మా. అన్నా వీడియో క్లారిటీ ఉందండి? ఓకేనా పృథ్వీ కేదార్? 4 కాస్ థీటా 4 కాస్ థీటా 3 సైన్ థీటా. అవును. లాస్ట్ పాయింట్ రాహుల్, దీనికి యాక్చువల్ గా ప్లస్ ఆర్ జనరల్ గా ఒక పాయింట్ తీసేసుకుంటారు. ప్లస్ ఆర్ మైనస్ ఎందుకు తీసుకుంటున్నాం అంటే సైన్ స్క్వేర్ థీటా ఇప్పుడు ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది, కాస్ లో కూడా ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది, అంటే 4 పాయింట్స్. జనరల్ గా ఈ ఎలిప్స్ అనేది ఖచ్చితంగా 4 క్వాడ్రంట్స్ లో ఉంటుంది కదా. 4 క్వాడ్రంట్స్ లో ఉండేటప్పుడు ఇది ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్ లో ఒక పాయింట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్. 3/14 3/14 3/7 అండి ఇది. రైట్ 3/7 అంతే సరిపోయింది. ఇక్కడ రివర్స్ రాసాం కదండి పాయింట్స్. ఇక్కడ చూడండి, కాస్ థీటా కదా, 4 కాస్ థీటా కామా 3 సైన్ థీటా కదా. అంటే కాస్ థీటా మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడతామండి ఫైనల్ గా వచ్చేది ఇదే కదండి పాయింట్స్ అంటే. ప్లస్ ఆర్ మైనస్ 2√91/7 కామా ప్లస్ ఆర్ మైనస్ 3 కదండి. 3/14 105. 3/14 105. రైట్. జస్ట్ అవి చేంజ్ చేసుకున్నామా. మనం కాస్ థీటా సైన్ థీటా రివర్స్ తీసుకున్నట్టు ఉన్నాం, అది చేంజ్ చేసి. ఓకేనండి. నోటెడ్. సెవెంత్ వన్,
PQR is equilateral triangle in the auxiliary circle of the ellipse x square by a square plus y square by b square is equal to 1, a greater than b, and p dash, q dash, r dash are corresponding triangle within ellipse, then the centroid of the of triangle P dash, Q dash, R dash lies at centroid of this triangle they ask. ఇది ఎట్లా చేస్తాం ఒకసారి చూడండి. ఆక్సిలరీ సర్కిల్ అంటే ఏంటి? ఇక్కడ ఆక్సిలరీ సర్కిల్ డెఫినేషన్ అనేది ఒకసారి బ్రీఫ్ గా ఇక్కడ ఈ సమ్ వరకు డెఫినేషన్ ఏంటంటే ఆక్సిలరీ సర్కిల్ మీన్స్ the major axis the circle concentric with ellipse and major axis as diameter. Is called auxiliary circle. అంటే దాని అర్థం ఏంటి అంటే ఆక్సిలరీ సర్కిల్ అంటే సపోజ్ ఈ ఎలిప్స్ యొక్క సెంటర్ అనేది మనకి ఎలిప్స్ యొక్క సెంటర్ అనే సర్కిల్ యొక్క సెంటర్ గా తీసుకొని ఈ మేజర్ యాక్సిస్ ఏదైతే ఉంటుందో ఈ మేజర్ యాక్సిస్ ని డయామీటర్ గా డ్రా చేసినటువంటి సర్కిల్ నే మనం ఆక్సిలరీ సర్కిల్ అన్నాడు. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ y square by b square is equal to 1, a greater than b లో auxiliary circle is x square plus y square is equal to a square. ఎందుకంటే a greater than b కండిషన్ లో మేజర్ యాక్సిస్ అంటే 2a కాబట్టి డయామీటర్ 2a కాబట్టి ఆక్సిలరీ సర్కిల్ అనేది x square plus y square is equal to a square అవుతుంది. అంటే ఇక్కడ మనం పాయింట్ అనేది ఇక్కడ సపోజ్ ఇక్కడ మనకి తీటా అన్నాడు అనుకోండి, ఆక్సిలరీ సర్కిల్ లో తీటా ఎలా ఉంటుంది? ఏ కాస్ తీటా కామా ఏ సైన్ తీటా. ఇదే పాయింట్ అనేది Q అనే పాయింట్ దగ్గర అబ్జర్వ్ చేసినట్లయితే దిస్ ఈజ్ ద P డాష్ పాయింట్. అంటే P అనేది ఎలాగా ఈ సర్కిల్ మీద పాయింట్ ఏంటండి జనరల్ గా అయితే ఏ కాస్ తీటా కామా ఏ సైన్ తీటా కదా. ఇదే దీని యొక్క y కోఆర్డినేట్ మారుతుందే తప్ప x కోఆర్డినేట్ మారదు కాబట్టి ఏ కాస్ తీటా కామా కే లైస్ ఆన్ దిస్. ఏ స్క్వేర్ పోయింది కాబట్టి 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా అంటే సైన్ స్క్వేర్ తీటా కాబట్టి కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా. అట్లా మనకి ఈ పాయింట్ అనేది ఏ కాస్ తీటా కామా బి సైన్ తీటా వస్తుంది. ఏ కాస్ తీటా కామా బి సైన్ తీటా అనేది అలా వస్తుంది. అయితే దేర్ఫోర్ క్యూ డాష్ ఒకటి ఆర్ డాష్ ఒకటి 3 అనేవి ఎలిప్స్ మీద కరస్పాండింగ్ తీటాస్ అంటున్నాడండి వాడు. ఎలిప్స్ మీద కరస్పాండింగ్ తీటా అన్నాడు కాబట్టి ట్రయాంగిల్ PQR ఈజ్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అయినప్పుడు యాంగిల్స్ అంటే దీని యొక్క పారామీటర్స్ ఎంత అవుతాయి అంటే ఒకటి P ఆఫ్ తీటా అనుకుంటే Q ఆఫ్ తీటా ప్లస్ 2π/3
ఇంకోటి ఏమవుతుందంటే ఆర్ ఆఫ్ థీటా ప్లస్ 4π/3. ఇవి ఎలా వచ్చాయి అంటే ఇది థీటా కదండి. సపోజ్ ఈ క్వాడ్రంట్ వచ్చేసరికల్లా ఇది థీటా ప్లస్ 60 degrees, ఇంకోసారేమో 120 degrees. అట్లా యాంగిల్స్ అనేవి పి థీటా ఒకటి థీటా ప్లస్ 2π/3 ఆర్ థీటా ప్లస్ 4π/3 అవుతాయి ఆన్ ఆక్సిలరీ సర్కిల్. ఆన్ ఆక్సిలరీ సర్కిల్ దీనికి కరస్పాండింగ్ గా పి డాష్, సో ట్రయాంగిల్ పి డాష్ క్యూ డాష్ ఆర్ డాష్ ఈజ్ ఈక్వలేటరల్ ఆన్ ఎలిప్స్. కరస్పాండింగ్ గా ఉన్నది ఏమవుతాయంటే మళ్ళీ పి థీటా, పి డాష్ థీటా, క్యూ డాష్ థీటా ప్లస్ 2π/3 ఆర్ డాష్ థీటా ప్లస్ 4π/3. అంటే పాయింట్స్ ఏమవుతాయి అంటే చూడండి, పి డాష్ అంటే ఏ కాస్, డైరెక్ట్ గా నేను రాసేస్తాను. సెంట్రాయిడ్ అంటే, సెంట్రాయిడ్ అంటే ఫార్ములా ఏంటండి ఇక్కడ ఈ మూడిట్ల యొక్క సమ్మేషన్ బై 3 కదా సెంట్రాయిడ్. ఒక పాయింట్స్ రాయినా ఒకసారి పాయింట్స్ రాద్దామండి. పి డాష్ కావాలంటే అక్కడ చెరిపేద్దాం. పి డాష్ అంటే ఏ కాస్ థీటా కామా బి సైన్ థీటా, క్యూ డాష్ ఏ కాస్ థీటా ప్లస్ 2π/3 కామా బి సైన్ థీటా ప్లస్ 2π/3 అండ్ ఆర్ డాష్ is equal to a cos theta plus 4π/3 కామా ఏ సైన్ థీటా ప్లస్ 4π/3. ఇది సెంటరాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబి. క్వశ్చన్ చెరిపేస్తాను. ఇక్కడ చూడండి, సెంటరాయిడ్ అడిగాడండి. సెంటరాయిడ్ అంటే సెంటరాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ పి డాష్ క్యూ డాష్ ఆర్ డాష్ అంటే జనరల్ గా మనకి ఫార్ములా ఏంటి, x1 ప్లస్ x2 ప్లస్ x3/3 కామా y1 ప్లస్ y2 ప్లస్ y3/3. కానీ కాస్ థీటా ప్లస్ 2π/3 ప్లస్ కాస్ థీటా ప్లస్ 4π/3 వాల్యూ 0 కదా. అన్నిటిలో ఏ కామన్ గా ఉంది. ఏ కామన్ గా తీసుకుంటే కాస్ థీటా ప్లస్ 2π/3 theta plus 2π/3 plus cos theta plus 4π/3 cos theta plus 4π/3 by 3 comma a sin b sin theta plus 2π/3 plus ఇది ట్రిగ్నోమెట్రీ లో ఈ వాల్యూ ఉంది, ఎంతో చెప్పగలరా? cos theta plus cos 120 plus theta cos 120 minus theta value ఎంతండి? cos theta plus cos 120 plus theta, very good. cos theta plus cos 120 plus theta cos 120 minus theta value 0. అట్లాగే sin theta plus sin 1 ఎంత అయిపోయిందండి? 0,0. గుడ్ పృథ్వీ. ఇక్కడ సమ్ ఏంటంటే ఆక్సిలరీ సర్కిల్ డెఫినిషన్ అని రాసాం అంతే. దీని గురించి ఇంకా ఆక్సిలరీ సర్కిల్ అంటే అర్థం ఏంటి? సర్కిల్ కాన్సెంట్రిక్ విత్ ఎలిప్స్ అంటే ఎలిప్స్ యొక్క సెంటరే ఆ సర్కిల్ యొక్క సెంటర్ అవుతుంది. అండ్ మేజర్ యాక్సిస్ యాజ్ ఎ డయామీటర్ అండ్ ఇట్స్ మేజర్ యాక్సిస్ అంటే ఈ ఎలిప్స్ యొక్క మేజర్ యాక్సిస్ డయామీటర్ గా అయ్యేటటువంటి సర్కిల్ ని మనం ఆక్సిలరీ సర్కిల్ అంటాము. x² / a² + y² / b² is equal to 1. a గ్రేటర్ దాన్ b అయినప్పుడు కనబడలేదండి. ఓకేనా? ఓకేనా? మళ్ళీ అందుకే నేను రైజింగ్ హ్యాండ్స్ పెట్టొద్దు అనేది. మేజర్ యాక్సిస్ యాజ్ ఎ డయామీటర్. ఇప్పుడు ఏమైపోయింది? a గ్రేటర్ దాన్ b కాబట్టి దీని యొక్క డయామీటర్ అనేది 2a మేజర్ యాక్సిస్ కాబట్టి
ఆ సర్కిల్ ఈక్వేషన్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ అయిపోయింది. ఒక ఈక్వలేటరల్ ట్రయాంగిల్ లో ఈ యాంగిల్ ఇంక్లినేషన్ తీటా అన్నప్పుడు ఇటు పక్క వచ్చేసరికల్లా తీటా ప్లస్ 2π/3 ఎందుకంటే 60 డిగ్రీస్ అంటున్నారు కదా, PQR 60 డిగ్రీస్ అన్నప్పుడు యాంగిల్ తో చేసేది ఏంటంటే ఒకటి తీటా అనుకుంటే ఇక్కడ తీటా ప్లస్ 2π/3 ఇంకోటి తీటా ప్లస్ 4π/3 అయిపోతాయి. 3 పాయింట్స్ కాబట్టి అవి ఈక్వల్ ట్రయాంగిల్ గా ఫామ్ చేస్తాయి. కాబట్టి ఏ డాష్ పి డాష్ క్యూ డాష్ ఆర్ డాష్ అనేవి ఎలిప్స్ మీద పాయింట్ అనుకోండి. ఆక్సిలరీ సర్కిల్ మీద అయితే ఏ కాస్ తీటా ఏ సైన్ తీటా. ఎలిప్స్ మీద పాయింట్స్ అంటే ఏ కాస్ తీటా కామా బి సైన్ తీటా. ఎందుకు బి సైన్ తీటా వచ్చిందని ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఇది ఎక్స్ కోఆర్డినేట్ మారదు, వై కోఆర్డినేట్ మారుతుంది కాబట్టి తెలియదు కాబట్టి కే అనుకున్నాను. ఏ కాస్ తీటా కామా కే ని ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ లో సబ్స్టిట్యూషన్ చేస్తే కే వచ్చేస్తుంది అనమాట. అంటే కే సైన్ తీటా వచ్చేస్తుంది. అందుకని మీకు అది ఏ కాస్ తీటా కామా బి సైన్ తీటా అవుతుంది. ఇప్పుడు పి ఆఫ్ తీటా క్యూ ఆఫ్ తీటా ప్లస్ 2π/3 కాబట్టి ఆర్ తీటా ప్లస్ 4π/3 అంటే కరస్పాండింగ్ టర్మ్స్ ఇవి అవుతాయి. పాయింట్స్ ఏ కాసు బి సైన్, ఏ కాసు బి సైన్, ఏ కాసు బి సైన్. వీటి యొక్క సెంట్రాయిడ్ అడిగాడు. సెంట్రాయిడ్ ఫార్ములా x1 ప్లస్ x2 ప్లస్ x3/3 y1 ప్లస్ y2 ప్లస్ y3/3. కాస్ తీటా కాస్ 120 ప్లస్ తీటా కాస్ 120 మైనస్ తీటా ఫార్ములా 0 మన ట్రిగనామెట్రీలో ఉంది కాబట్టి. ఇది ఎలిప్స్ నాన్న. ఈ సర్కిల్ ఈక్వేషన్ ఆక్సిలరీ సర్కిల్ ఏమంటున్నాడు వాడు, మేజర్ యాక్సిస్ ని డయామీటర్ గా తీసుకొని కాన్సంట్రేట్ విత్ దిస్ సర్కిల్ డ్రా వన్ సర్కిల్ అంటున్నాడు. ఆ సర్కిల్ మనకి ఆక్సిలరీ సర్కిల్ అవుతుంది. ఇక్కడ ఒక యాంగిల్ తీటా అనుకుంటే ఇది పి అనే పాయింట్ తీసుకుంటే ఇక్కడ క్యూ అనే పాయింట్ అనేది తీటా ప్లస్ 2π/3 నోటేషన్ లో వస్తుంది. ఇంక్లినేషన్ విత్ తీటా, ఇంక్లినేషన్ విత్ తీటా. రైట్, రాస్తారండి. నెక్స్ట్ అండి, సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, 8th వన్ చూడండి అమ్మ. 8th వన్ ఏమంటున్నాడంటే చూడండి ఒకసారి. P is a point on x square plus y square is equal to 9 and perpendicular PL to major axis x square by 9 plus y square by 4 is equal to 1 meets ellipse at M. Then they asking ML by PL. ML by PL అడుగుతున్నాడండి. క్వశ్చన్ అర్థమైందండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఈ డయాగ్రామ్ ఇందులో కూడా చెప్పచ్చండి. సర్కిల్ యొక్క సెంటర్ ఏంటండి, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 9 అంటే సెంటర్ 0,0 ఆర్ వాల్యూ 3. ఎలిప్స్ దండి x స్క్వేర్ బై 9 ప్లస్ y స్క్వేర్ బై 4 ఇజ్ ఈక్వల్ టు 1. దీని యొక్క సెంటర్ ఎంత అండి, a వాల్యూ 3 b వాల్యూ 2 అంటే a గ్రేటర్ దాన్ b. పర్పెండిక్యులర్ P is a point on the circle. మనం ఇప్పుడులాగే తీసుకుంటున్నాం అండి. ఇప్పుడు రాహుల్ ఈ డయాగ్రామ్ లో ఒకసారి చూడు. P is a point on a circle eccentric with this అంటున్నాడండి. P is a point on a circle. ఈ P అనే పాయింట్ ఉందన్నాడండి. PL is perpendicular to the major axis. అంటే మేజర్ యాక్సిస్ కి పర్పెండిక్యులర్ గా ఉంది అంటున్నారు. PL is a perpendicular to major axis and meets the ellipse in M. అంటే ఈ M అనే పాయింట్ దగ్గర ఇది మీట్ అవుతుంది.
అయితే ML/PL డిస్టెన్స్ అడిగాడండి. అంటే దాని అర్థం ఏంటండి? ఇందాక నుంచి మనం డిస్కస్ చేసిందే కదండి. ఇది తీటా కదా. ఎనీ పాయింట్ P ఆన్ సర్కిల్ x² + y² = 3² అంటే ఖచ్చితంగా ఇది 3 cos θ, ఇది 3 sin θ. అదే కదండి. 3 cos θ, 3 sin θ. అండ్ ML అంటున్నాడండి. ML అంటే దాని అర్థం పాయింట్ ఆన్ ఎలిప్స్, ఎనీ పాయింట్ ఆన్ ఎలిప్స్ మీట్స్ అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి? ఎక్స్ కోఆర్డినేట్ మారదు. అంటే ఎక్స్ కోఆర్డినేట్ అంటే lies on ellipse x²/9 + y²/4 = 1. ఇందులో సబ్స్టిట్యూషన్ చేయండి. 9 cos² θ/9 + k²/4 = 1 అంటే k² = 1 - cos² θ అంటే 4 sin² θ. therefore k = 2 sin θ. అంటే దాని అర్థం is equal to 3 cos θ, 3 sin θ. This is 3 cos θ, 2 sin θ. అంటే ML/PL అన్నాడు. అంటే PL అంటే దీని యొక్క y కోఆర్డినేట్ అంటే 3 sin θ. ML అంటే దీని యొక్క y కోఆర్డినేట్ 2 sin θ. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏమడిగాడండి? ML/PL 2 sin θ/3 sin θ. It is equal to 2/. ఓకే. టూ బై త్రీ కుద్దు. ఓకే, గుడ్. చూడండి, P is a point on x² + y² = 9. సర్కిల్ మీద P అనే పాయింట్ ఉంది. పర్పెండిక్యులర్ PL టు మేజర్ యాక్సిస్ అంటే ఈ మేజర్ యాక్సిస్ ఆఫ్ దిస్ ఎలిప్స్, ఈ ఎలిప్స్ ని మీట్స్ అట్ M అంటే M అనే పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. M అనే పాయింట్ దగ్గర మీట్ అయితే దెన్ ఆస్కింగ్ ML/PL ఆస్కింగ్. అంటే ఖచ్చితంగా ఎనీ పాయింట్ ఆన్ సర్కిల్ అంటే x² + y² = 3² కాబట్టి 3 cos θ, 3 sin θ. అంటే ఖచ్చితంగా మనకి ఈ M అనే పాయింట్ ఎలిప్స్ మీద ఎంత ఉంటుందో తెలియదు. కాబట్టి x కోఆర్డినేట్ మాత్రం మారదు. ఎందుకంటే PL నుంచి పర్పెండిక్యులర్ గా లైన్ డ్రా చేసినప్పుడు మాత్రమే M అనే పాయింట్ దగ్గర ఎలిప్స్ కట్ అవుతుంది. ఎలాగెలాగెలాగా ఏం మాట్లాడుతున్నాం ఇక్కడ? PL అనేది మాత్రమే ఎలిప్స్ M దగ్గర కట్ చేస్తుంది. అందుకనే మనం PL యొక్క x కోఆర్డినేట్ మారదు. ఇది పర్పెండిక్యులర్ కాబట్టి ఆ y కోఆర్డినేట్ మారుతుంది కాబట్టి K అనుకున్నాను. 3 cos θ/9 3 cos θ² 9 k²/4 అంటే K వచ్చింది. దాన్ని బట్టి K వచ్చేసింది. అంటే M అనే పాయింట్ వచ్చేసింది. PL అంటే y కోఆర్డినేట్ ఆఫ్ సర్కిల్, ML అంటే y కోఆర్డినేట్ ఆఫ్ ఎలిప్స్. దాని రేషియో అడిగాడు. యాంగిల్స్ ఏమేనన్నా? యాంగిల్స్ ఏమైనా కదా తీసుకున్నాం, మార్చట్లేదుగా. ఓకేనండి. పృథ్వీ కేదార్, ప్రవంత్ దావకి. టుమారో విల్ డిస్కస్. రాహుల్, రుత్విక్. ఓకేనా? హౌ PL దే గివెన్ పర్పెండిక్యులర్ PL అనేది మేజర్ యాక్సిస్ కి పర్పెండిక్యులర్ గా ఉందని క్వశ్చన్ లో ఇచ్చాడండి. అండ్ ML అనేది కూడా క్వశ్చన్ లో ఇచ్చాడు. తీసుకోకూడదు, డైరెక్ట్ గా తీసుకోకూడదు. ఎందుకంటే అడు ఇచ్చాడుగా, క్వశ్చన్ లో అడిగాడుగా, డైరెక్ట్ గా తీసుకోకూడదు. అంటే ఎలిప్స్ మీద పాయింట్ అంటే మేబీ దీనికి సరిపోయింది కానీ కొన్ని క్వశ్చన్స్ సరిపోకపోవచ్చు కదా, అలా అని. ఓకేనన్నా, పెడతానండి.
ఓకే. బాయ్. మీటింగ్ ఎండ్ చేస్తున్నాను. బాయ్ అండి.